ఆంధ్రప్రదేశ్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లబడగా మరికొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో ఈదురుగాలులు, పిడుగులు, వర్షాలు పడుతుంటే కృష్ణా జిల్లాలో ఎండలు సర్రుమంటున్నాయి. ఉక్కపోత, అధిక వేడితో జనం అల్లలాడిపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎండలైతే టారెత్తిస్తున్నాయి. ఏప్రిల్ నెల ముగింపు కూడా రాకముందే పూర్తి స్థాయిలో ఎండలు తమ ప్రతాపం అయితే చూపిస్తున్నాయి. మే నెలలో ఉండాల్సిన ఎండల ప్రభావం అంతా ఏప్రిల్ నెలలోనే కనపడుతుందో విజయవాడ నగరవాసులు అయితే బెంబేలెత్తిపోతున్నారు. నగరంలోని రోడ్లు కూడా చాలా ఖాళీగా కనపడుతున్నాయి. సాధారణ రోజుల్లో ఉండే రద్దీని చూస్తే ప్రస్తుతం చాలా నామమాత్రంగానే రోడ్ల మీదకి జనాలు వస్తున్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. ఎండ తీవ్రత మినిమం 40 డిగ్రీలు కూడా ఉంటా ఉంది. ఇది హైయెస్ట్ ఎండ. గతంలో ఒక నెల రోజుల క్రితం వరకు హైయెస్ట్ ఎండ అంటేనే 32 డిగ్రీలు 33 డిగ్రీలు ఉండేది. ఇప్పుడు మినిమం ఎండ 40 డిగ్రీలు రావడంతో అసలు రోడ్డు మీదకి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే విజయవాడ నగరంలో కనపడుతుంది. వేరే నగరాల్లో ఉండే ఎండకి విజయవాడకి చాలా దారుణమైన పరిస్థితి ఉంటుందనే అభిప్రాయం విజయవాడ నగరవాసులకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది, కానీ ఎండాకాలంలో దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనబడతా ఉన్నాయి. ఎవరైనా రోడ్ల మీదకి వచ్చినా కూడా అత్యవసర పనులుంటే తప్ప రోడ్ల మీదకి రాలేని దారుణమైన పరిస్థితిగా ప్రస్తుతం ఎండల పరిస్థితిని చూస్తే నగరవాసుల అభిప్రాయంగా ఉంది. అదేవిధంగా విపత్తుల సంస్థ నుంచి కూడా అత్యవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకి రావద్దనే హెచ్చరికలు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడే ఎండ తీవ్రత ఈ విధంగా ఉంటే మే నెలలో ఎటువంటి పరిస్థితి ఉంటుందనేది కొంత ఆందోళన కలిగించే అంశంగా విజయవాడ నగరవాసులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత ప్రారంభం అవుతా ఉంది. అది సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వడగాల్పులు కూడా పెద్ద ఎత్తున వేయడంతో రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు వెంటనే అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి అయితే విజయవాడలో కనపడుతున్న నేపథ్యంలో ఎండ తీవ్రతకు అయితే నగరవాసులు అల్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపున ఒక్కపోత, మరోవైపున ఎండ తీవ్రతతో నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నగరంలో కనపడుతుంది. ఇదే విధమైన పరిస్థితి ఇప్పుడుంటే మే నెలలో ఇంకా ఎటువంటి పరిస్థితి ఉంటుందనేది కొంత ఆందోళనకరంగా నగరవాసులు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే విజయవాడలో ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. జిల్లాకే 40 డిగ్రీల పైనే నమోదవుతోంది ఉష్ణోగ్రతలు. కృష్ణా జిల్లాలో ఎండలు సర్రుమంటున్నాయి. కృష్ణా జిల్లాలో అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఇక ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే 45 డిగ్రీలు దాటిపోతుంది ఉష్ణోగ్రతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి తాపానికి ప్రజలు చల్లని పానీయాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. వర్షాలతో కొన్ని జిల్లాల్లో వాతావరణం కొంత విభిన్నంగా కనపడుతూ ఉంది. కొంత సాయంత్రానికి చిరుజల్లులు పడుతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. కర్నూలు జిల్లాలో అయితే ఈదురుగాలులు, పిడుగులు కూడా పడుతున్నాయి. పిడుగుపాటుకు విద్యార్థులు కూడా చనిపోయిన ఘటనలు మనకు నమోదవుతున్నాయి.